నమస్తే, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాల కళ్యాణి. మురగశిల రోజు మేము చేపలు తెచ్చుకోలేదు, అందుకనే సండే రోజు తెచ్చుకున్నాము. ఎందుకంటే మా అబ్బాయి గుడికి వెళ్ళాడు ఆ రోజు, అందుకే తిరుపతికి వెళ్ళాడు, అందుకనే వండుకోలేదు ఇంట్లో. మనం మంచిగా ఉంటేనే మంచిగా పోయిన వాళ్ళు మంచిగా పోయి వస్తారు అని. మా ఇంటి పక్కనే చెరువు ఉంటది, అక్కడ చేపలు ఫ్రెష్ గా పట్టి ఇస్తారు. అప్పుడే మనకి మంచిగా దొరుకుతాయి చేపలు. కొన్ని చేపలు ఫ్రైకి, కొన్ని చేపలు కర్రీకి తీస్తున్నాను. తోకలు తలకాయలు కలిపి కర్రీ చేస్తాను. మసాలాలు అన్నీ కలిపి మనము నూరి వేసుకుంటే చాలా బాగుంటాయి. ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా, ఆవాలు ఈ ఫ్రై చేసుకొని ఒక దాంట్లో వేసుకోవాలి. అందులో మెంతులు కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, నూనెలో లేకుండా. పల్లీలు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. అలాగే గసగసాలు వేసుకోవాలి. వేసుకుంటే గ్రేవీ చిక్కగా అవుతుంది మనకి. ఈ గసగసాలు వేస్తే సగం కిందనే పోయినాయి ఫ్రై. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. చిన్న మిక్సీలో వేసుకుంటే పొడి మంచిగా మెత్తగా అవుతుంది, అందుకే దాంట్లో వేసి పొడి చేసుకోవాలి వీటన్నిటిని. అప్పుడు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు, చింతపండు నానబెట్టుకోవాలి. కొద్దిసేపు నానబెట్టుకున్న చింతపండు నీళ్లు తీసేసి అది కూడా అందులో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ చింతపండు పేస్ట్ వేసేటప్పుడు చేపల మసాలా పౌడర్ కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు కర్రీ చేసేసుకుందాము. కడాయి పెట్టి నూనె వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనము పేస్ట్ వేసుకుంది ఉల్లిగడ్డ చింతపండు పేస్ట్ వేసి మంచిగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి దానిని. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిసేపు కలుపుకోవాలి. తర్వాత కారం కూడా వేసేసుకోవాలి. అందులోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత మనకి కావాల్సినంత నీళ్లు పోసుకొని సూపు మనకి ఎంత కావాలో అంత చేసుకోవాలి. అందులోనే పొడి కూడా వేసేసుకోవాలి. పొడి వేసి ఉప్పు వేసి కలుపుకొని బాగా మసలనివ్వాలి. బాగా మసలిన తర్వాత చేపలు వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చేపలు లోపల ఉడికిపోతాయి. అంతే, చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చేపల ఫ్రైకి కలుపుకుందాము. చేపలని ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం పసుపు వేసేసుకోవాలి. తర్వాత కారము, ఉప్పు, మసాలాలు అన్నీ వేసేసుకోవాలి. అందులో మనము మిక్సీ చేసుకున్న మసాలా కూడా కొద్దిగా ఇందులో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇంట్లో చేపల పులుసు కంటే మా పిల్లలు ఫ్రైలే ఎక్కువ ఇష్టపడతారు, అందుకనే ఫ్రై ఎక్కువ చేస్తున్నాను. పులుసులో తక్కువ వేసాను చేపలు. మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా మీరు? చెప్పండి. అలాగా చేస్తారు, వాళ్ళకి ఇష్టమైన చేసి పెడతానే మంచిగా తింటారు. లాస్ట్ లో కార్న్ ఫ్లోర్ పిండి వాటికి తగినంత కొద్దిగా వేసి కలుపుకుంటే మనకి ఫ్రై బాగా వస్తాయి. ఇలాగా నూనెలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నాన్ వెజ్ లో కారము, మసాలాలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చేపల పులుసు 2 రోజులైనా నిల్వ ఉంటుంది ఇలాగా చేస్తే. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.